ఓం శ్రీ రాధాకృష్ణ. అందరికీ శ్రీ దుర్గా నవరాత్రుల శుభాకాంక్షలు. మొదటి రోజు అమ్మవారి అవతారము శైలపుత్రి దేవి అవతారము. అయితే నాకు తెలిసినంత మటుకు నేను నమ్మింది, దుర్గమాత అవతారం అంటే శక్తి రూపము. శక్తి రూపం అవతారం కదా, ప్రశాంతమైన అవతారం కాదు అమ్మవారిది. ఏ దేవుళ్ళదైనా శక్తి రూపాలు వేరు, ప్రశాంతమైన అవతారాలు వేరు ఉంటాయి కదా. అట్లా దుర్గామాతది శక్తి స్వరూపం. శక్తి స్వరూపం అంటే ఏంటంటే, ఎందుకు అవతారాలు ఎత్తుతారంటే, ధర్మము చాలా ధర్మంగా ఉండే వాళ్ళని, ధర్మాన్ని ఎక్కువ దుర్వినియోగం చేసేవాళ్ళు, అంటే అధర్మం చేసేవాళ్ళు, అంటే ధర్మంగా ఉండే వాళ్ళని కాపాడడం కోసం అధర్మం చేసే వాళ్ళని శిక్షించడం కోసం ఎత్తిన అవతారం. సింపుల్గా చెప్పుకోవాలంటే ఇంతే, ఇంకా అంతే. మరి నేను నమ్ముతాంది సింపుల్ లాంగ్వేజ్. వాటిని అటు తిప్పి ఇటు తిప్పి దాన్ని ఎటో తీసుకెళ్ళిపోయి అది వేరే మీనింగ్ వచ్చేలా కూడా చేసేసుకోకుండా సింపుల్గా అంటే, ఎవరైతే ధర్మంగా ఉంటారో వాళ్ళని కాపాడడం కోసం, అధర్మంగా ఉండే వాళ్ళని శిక్షించడం కోసం ఎత్తిన అవతారము అవతారాలలో దుర్గమాత అవతారం ఒకటి. అది అయితే శైలపుత్రిదేవి స్తోత్రము. వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. మా దుర్గమాత నన్ను నా పిల్లల్ని కాపాడు తల్లి, కాపాడుతూ తల్లి నువ్వు. శతకోటి పాదాలు వందనం.